హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హార్ట్ఫుల్ డియోస్. స్వీట్ కార్న్తో టప్లైన్ చేసుకుంటున్నాము. దీనికి ఫస్ట్ మనము చిల్లీ, జీలకర్ర, ఉప్పు మిక్సీ పట్టుకోవాలి. ఇట్లాగా శనగపప్పు, పెసరపప్పు నానబెట్టి పెట్టాలి. ఇంకా నేను ఇక్కడ ఉల్లికోపులు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అనమాట, మనం జస్ట్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్నాం. ఎదిగోండి, ఇట్లాగా పట్టేసుకున్నాక మిర్చి, జీలకర్ర, ఉప్పు ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకొని కొంచెం తిప్పుకోవాలి. నేను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఎదుకోండి, మనం ఈ మాత్రంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనము బౌల్లోకి తీసుకున్నాము. మనకి స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట. చూడండి, ఆల్రెడీ మనకు చాలా తడిగానే ఉంది ఇది. ఇంకా జస్ట్ మనకు కావాల్సినవి వేసేసుకొని పిండి కలిపేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వేసేసాం కదా, ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనం నానబెట్టుకున్నాం కదా, ఇవైతే వేసుకోవాలి. శనగ బ్యాళ్ళు, పెసర బ్యాళ్ళు కొంచెం నానతాయి. ఇవి దినుసులు అనేవి, పప్పులు అనేవి మనము కొంచెం సేపు నానబెట్టుకుంటేనే మనకు మంచిది, గ్యాస్ ఫామ్ అట్లా కాకుండా ఉంటుంది. మనం అన్నమైనా పప్పుకైనా కాసేపు వండే ముందర నానబెడితేనే మంచిదన్నమాట. ముందు మిక్స్ చేసి పెట్టుకొని ఇప్పుడు కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి తడి ఉన్నంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. మనం ఇంకా వాటర్ వేయట్లేదు కదా, దీన్ని గట్టి కలుపుకుంటుంటే మనకు అర్థమైపోతుంది టప్లైన్కి ఎట్లా కన్సిస్టెన్సీ రావాలి అనేది మనకి. నేనైతే మిక్స్ చేసేసుకున్నాను. నేను తీసుకున్న స్వీట్ కార్న్కి నాకు తెలిసి ఇవి 6 అలాగ వచ్చేస్తాయి. ఎంతగా ముద్దలుగా ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా పెనం పెట్టుకొని కాల్ చేసుకోవడమే. దీన్ని మనం ఫ్రై అయినా చేసుకోవచ్చు, మామూలుగా రొట్టెలాగైనా కాల్చుకోవచ్చు. మేము రొట్టెలాగా కాల్చుకోవడానికి ప్రిఫర్ చేస్తాము. ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లాగా చేసుకోవచ్చు. ఓకే, మనం ముద్ద కట్టేసి పెట్టుకున్నాం కదా పిండిని. ఇప్పుడు నేనైతే కర్చీఫ్ మీద చేసుకుంటాను అనమాట. మీరు క్లాత్ మీద చేసుకోవచ్చు, కవర్ మీద చేసుకోవచ్చు. ఇట్లాగా నీట్గా పట్టేసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా తట్టేసుకోవాలి. మనం ఎంత పతలాగా తట్టుకోవాలన్నా తట్టుకోవచ్చు. మనము క్లాత్ మీద తట్టుకుంటున్నాం కదా, మనకి ఈజీగా వేసేయచ్చు. పెనం మీద కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ వడలాగా పెట్టేసి పెనం మీద ప్యాన్ ఫ్రై లాగా చేసుకోవచ్చు, ఎట్లాగైనా చేసుకోవచ్చు. మనం ఇట్లాగా రౌండ్గా తట్టేసుకున్నాక మనం తప్పులు ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బొక్క పెట్టుకోవాలి. అంతే, ఇంకా కాల్ చేసుకున్నాం. ఇట్లా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాక తప్పులు వేసుకున్నాము. ఎట్లాగా ఈజీ. ఓకే, మనం ఇది మూసైనా కాల్చుకోవచ్చు, కానీ సిమ్లో కాల్చుకుంటే బెటర్, బాగా కాలుతుంది. నేనైతే మూసి కాలుస్తున్నాను. ఓకే, మంచి కాలుతుంది.
కాలింది. ఓకే, నైస్. అవతల కూడా మూత మూసి కాల్చేద్దాం. అది కాలుతున్నప్పుడే మనం పక్కన ఇంకా తట్టేసుకుంటే బెస్ట్. చిన్నగా తట్టేసుకునే పాటు అయితే ఎక్కువ చిన్నగా తట్టేసుకోవచ్చు. నేనైతే పెద్దగా చేస్తున్నాను కాబట్టి అది కాలే లోపల చేసేసుకోవాలి. మన వర్క్ని బట్టి మనం 2 పెనాలైనా పెట్టుకోవచ్చు. నేనైతే నాకు ఇప్పుడేం వర్క్ లేదు, వీకెండ్ కాబట్టి నేను ఒక పెనం మీదే మెల్లగా చేసేసుకుంటున్నాను, సిమ్లో పెట్టేసుకొని. ఓకే, మంచిగా కాలిపోయింది, క్రిస్పీగా ఉండేటట్టుంది. ఇది రెడీ అయిపోయింది. మన బూ ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు. బూ ఇచ్చుడు. మ్యారేజ్ అయ్యాక ఇది నా ఫస్ట్ బర్త్డే. మేము ఇద్దరం అయితే లీవ్ తీసుకున్నాము. నైట్ 12కే మా బూ బిర్యానీ కేక్ కట్ చేయించాము. ఇది కొత్త ట్రెండ్ అని నాకు ఇప్పుడే తెలిసింది. యా, తీయగుండదేమో, స్వీట్ కాదు కదా. నువ్వు చేయలే టేసా? సేమ్ తప్పట్లేదనే ఉంది. సొరకాయ తప్పలేంట్ లానే ఉందా? ఓకే, మధ్య మధ్యలో ఆ స్వీట్ కార్న్ తగ్గుతుంటే కొంచెం తీపి తగ్గుతుంది. బాగుందా? ఓకే ఓకే. ఇదిగోండి, నేను తీసుకున్న స్వీట్ కార్న్కి అయితే 5 తప్లెంట్ అయ్యాయి. ఇవి క్యారెట్ బాక్స్కి అట్లాగా కూడా మంచిగా ఉంటాయి. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్ ఇట్లాగా కొన్ని గింజలు ఇట్లాగా వస్తున్నాయి కదా, మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా. చాలా బాగున్నాయి ఇవి, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హార్ట్ఫుల్ వీడియోస్. బై బాయ్.